హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నాకు ఆకలిగా ఉంది, నాకు ఆహారం ఇవ్వండి. నాకు ఆకలిగా ఉంది, నాకు ఆహారం ఇవ్వండి అని అడుగుతుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ హంగ్రీ, గివ్ మీ ఫుడ్. ఐ ఆమ్ హంగ్రీ, గివ్ మీ ఫుడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ గోయింగ్ అవుట్ సమ్వేర్. ఆర్ యూ గోయింగ్ అవుట్ సమ్వేర్. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ యాపిల్ కట్ చేయి. యాపిల్ని కట్ చేయండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కట్ ద యాపిల్. కట్ ద యాపిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు రోజంతా టీవీ చూస్తూనే ఉంటారా. మీరు రోజంతా టీవీ చూస్తూనే ఉంటారా, ఇంకేం పని చేయరా అని ఒకరిని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ కీప్ వాచింగ్ టీవీ ఆల్ డే. You keep watching TV all day or whole day. Okay, next one is ఫ్రిడ్జ్ విరిగిపోయింది. ఫ్రిడ్జ్ విరిగిపోయింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ద ఫ్రిడ్జ్ ఈజ్ బ్రోకెన్. ద ఫ్రిడ్జ్ ఈజ్ బ్రోకెన్. బ్రోకెన్ అంటే విరిగిపోవటం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏదో మంచిగా తినాలనిపిస్తుంది. ఏదో మంచిగా తినాలనిపిస్తుంది అని అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో I feel like eating something good. I feel like eating something good. Okay, next one is నాకు జలుబు మరియు దగ్గు వచ్చింది. నాకు జలుబు మరియు దగ్గు వచ్చింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో I have got a cold and cough. I have got a cold and cough. Okay, next one is ఈ పత్రాలను అల్మరాలో ఉంచండి. ఈ పత్రాలను అల్మరాలో ఉంచండి, దాయండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కీప్ దీస్ డాక్యుమెంట్స్ ఇన్ ద కబోర్డ్. కీప్ దీస్ డాక్యుమెంట్స్ ఇన్ ద కబోర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీ గదిని శుభ్రం చేయండి. మీ గదిని శుభ్రం చేసుకోండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో క్లీన్ యువర్ రూమ్. క్లీన్ యువర్ రూమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీ బట్టలు సరిగ్గా ఉంచండి. మీ బట్టలని సరిగ్గా శుభ్రంగా ఉంచుకోండి అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో కీప్ యువర్ క్లాత్స్ ప్రాపర్లీ. కీప్ యువర్ క్లాత్స్ ప్రాపర్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ భోజనం చేసేటప్పుడు నోరు మూసుకొని ఉండండి. భోజనం చేసేటప్పుడు నోరు మూసుకొని మాట్లాడకుండా తినండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కీప్ యువర్ మౌత్ క్లోజ్డ్ వైల్ ఈటింగ్. కీప్ యువర్ మౌత్ క్లోజ్డ్ వైల్ ఈటింగ్. వైల్ ఈటింగ్ అంటే భోజనం చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్ను తగ్గించండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టర్న్ డౌన్ ద టీవీ వాల్యూమ్. Turn down the TV volume. Okay, next one is ఈ రోజు చాలా తేమగా ఉంది. ఈ రోజు చాలా తేమగా ఉంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ వెరీ హ్యూమిడిటీ టుడే. ఇట్ ఈస్ వెరీ హ్యూమిడిటీ టుడే. హ్యూమిడిటీ అంటే తేమ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీకు మీరే సహాయం చేసుకోండి. మీకు మీరే సహాయం చేసుకోండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హెల్ప్ యువర్ సెల్ఫ్. హెల్ప్ యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నా నిద్రకు భంగం కలిగించవద్దు. నా నిద్రను డిస్టర్బ్ చేయవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ డిస్టర్బ్ మై స్లీప్. డోంట్ డిస్టర్బ్ మై స్లీప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫ్యాన్ని వేగవంతం చేయండి. ఫ్యాన్ యొక్క స్పీడ్ని పెంచండి అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో స్పీడ్ అప్ ద ఫ్యాన్. స్పీడ్ అప్ ద ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నా మొబైల్ స్క్రీన్ విరిగిపోయింది. నా మొబైల్ స్క్రీన్ విరిగిపోయింది అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో మై మొబైల్ స్క్రీన్ ఈజ్ బ్రోకెన్.
మై మొబైల్ స్క్రీన్ ఈజ్ బ్రోకెన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు రాగానే నా కోసం ఏదైనా తీసుకొనిరా. నువ్వు రాగానే నా కోసం ఏదైనా తీసుకురా అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో బ్రింగ్ సంథింగ్ ఫర్ మీ వెన్ యూ కమ్. బ్రింగ్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకురా, ఫర్ మీ నా కోసం, వెన్ యూ కమ్ నువ్వు వచ్చేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మమ్మీ రేపు టిఫిన్లో మంచి భోజనం పెట్టు. మమ్మీ రేపు టిఫిన్లో మంచి భోజనం పెట్టు అని మదర్తో చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో మమ్మీ కీప్ సమ్ గుడ్ ఫుడ్ ఇన్ టిఫిన్ టుమారో. మమ్మీ కీప్ సమ్ గుడ్ ఫుడ్ ఇన్ టిఫిన్ టుమారో. నెక్స్ట్ వన్ ఈస్ సాయంత్రం నాన్నకు నీపై ఫిర్యాదు చేస్తా. సాయంత్రం నాన్నకు నీపై ఫిర్యాదు చేస్తా అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో విల్ కంప్లైన్ అబౌట్ యూ టు డాడీ ఇన్ ద ఈవినింగ్. విల్ కంప్లైన్ అబౌట్ యూ టు డాడీ ఇన్ ద ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నా స్నేహితులతో బయట ఆడుకోబోతున్నాను. నేను నా ఫ్రెండ్స్తో బయట ఆడుకోబోతున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో I am going to play outside with my friends. I am going to play outside with my friends. Okay, next one is నేను నా స్నేహితులతో బయట ఆడుకోబోతున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నాన్న నాకు చాక్లెట్ తీసుకురా. డాడీ నాకు చాక్లెట్ తీసుకురండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో డాడీ బ్రింగ్ మీ ఏ చాక్లెట్. డాడీ ప్లీజ్ బ్రింగ్ మీ ఏ చాక్లెట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను కూడా నీతో వస్తాను. నేను కూడా నీతో వస్తాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ. ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ. నేను కూడా నీతో వస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు చదువుకోవాలని అనిపించడం లేదు. నాకు చదువుకోవాలని అనిపించడం లేదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఫీల్ లైక్ స్టడీయింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ స్టడీయింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నా మొబైల్ కనుగొనలేకపోయాను. నేను నా మొబైల్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయలేకపోయాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఫైండ్ మై మొబైల్. ఐ కాంట్ ఫైండ్ మై మొబైల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు పరీక్షల్లో మంచి సంఖ్యలను పొందినట్లయితే మాత్రమే మీరు కొత్త చక్రం పొందుతారు. అంటే మీరు పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్లయితే మాత్రమే మీకు సైకిల్ గిఫ్ట్గా పొందుతారు అని చెప్తాం కదా, దీని ఇంగ్లీష్లో యూ విల్ గెట్ ఏ న్యూ సైకిల్ ఓన్లీ ఇఫ్ యూ గెట్ గుడ్ నెంబర్స్ ఇన్ ద ఎగ్జామ్స్. యూ విల్ గెట్ ఏ న్యూ సైకిల్ ఓన్లీ ఇఫ్ యూ గెట్ గుడ్ నెంబర్స్ ఇన్ ద ఎగ్జామ్స్. గుడ్ నెంబర్స్, గుడ్ మార్క్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఈరోజు స్కూల్కి వెళ్ళాలని అనిపించడం లేదు. నాకు ఈరోజు స్కూల్కి వెళ్ళాలని అనిపించడం లేదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు స్కూల్ టుడే. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు స్కూల్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాన్న నాకు కొంత డబ్బు కావాలి, నేను కొత్త పుస్తకాలు కొనాలనుకుంటున్నాను. నాన్న నాకు కొంత డబ్బు కావాలి, నేను కొత్త పుస్తకాలు కొనాలనుకుంటున్నాను అని ఫాదర్ని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో డాడీ ఐ నీడ్ సమ్ మనీ, ఐ వాంట్ టు బై న్యూ బుక్స్. డాడీ ఐ నీడ్ సమ్ మనీ, ఐ వాంట్ టు బై న్యూ బుక్స్. సారీ, ఇక్కడ డాడీ స్పెల్లింగ్ రాంగ్ పడింది. నెక్స్ట్ వన్ ఈస్ మమ్మీ దయచేసి నాకు కొత్త వీడియో గేమ్ని తీసుకురావడానికి నాన్నను అడగండి. మమ్మీ దయచేసి నాకు కొత్త వీడియో గేమ్ని తీసుకురమ్మని నాన్నకు చెప్పండి, నాన్నను అడగండి అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో మమ్మీ ప్లీజ్ ఆస్క్ డాడీ టు గెట్ మీ ఏ న్యూ వీడియో గేమ్. మమ్మీ ప్లీజ్ ఆస్క్ డాడీ టు గెట్ మీ ఏ న్యూ వీడియో గేమ్. నాకు న్యూ వీడియో గేమ్ని తీసుకురావడానికి డాడీని అడగండి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది చాలా ఆలస్యం, ఇప్పుడు మంచం నుండి లేవండి. ఇట్స్ టూ లేట్, గెట్ అవుట్ ఆఫ్ ది బెడ్ నౌ. ఇట్స్ టూ లేట్ ఇది చాలా ఆలస్యం, గెట్ అవుట్ ఆఫ్ ది బెడ్ నౌ ఇప్పుడు మంచం నుండి లేవండి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వెళ్ళి తలుపు తీయండి. వెళ్ళి తలుపు తీయండి, ఎవరో తలుపును తడుతున్నారు, తలుపును తీయండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో గో అండ్ ఓపెన్ ది డోర్. గో అండ్ ఓపెన్ ది డోర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ తలుపు కొద్దిగా తెరిచి ఉంచండి.
తలుపుని పూర్తిగా క్లోజ్ చేయకుండా తలుపుని కొద్దిగా తెరిచి ఉంచండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో కీప్ ద డోర్ స్లైట్లీ ఓపెన్. కీప్ ద డోర్ స్లైట్లీ ఓపెన్. నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు ఎక్కడికైనా తినడానికి వెళ్దాం. ఈరోజు ఎక్కడికైనా తినడానికి వెళ్దాం అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో లెట్స్ గో అవుట్ టు ఈట్ సమ్వేర్ టుడే. లెట్స్ గో అవుట్ టు ఈట్ సమ్వేర్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈసారి వెకేషన్కి ఎక్కడికి వెళ్దాం. ఈసారి వెకేషన్కి ఎక్కడికి వెళ్దాం అని ఫ్యామిలీతో డిస్కషన్ పెట్టుకుంటాం కదా, అటువంటి సందర్భంలో వేర్ విల్ వి గో ఆన్ వెకేషన్ దిస్ టైమ్. వేర్ విల్ వి గో ఆన్ వెకేషన్ దిస్ టైమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరే ప్రవర్తించండి. మీరే ప్రవర్తించండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో బిహేవ్ యువర్ సెల్ఫ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ ఈస్ మంచం మీద దూకవద్దు. మంచం మీద దూకవద్దు అని చెప్పేటప్పుడు డోంట్ జంప్ ఆన్ ది బెడ్. డోంట్ జంప్ ఆన్ ది బెడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాన్న ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నాన్న ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని ఫాదర్తో చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఫాదర్ సమ్వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ. ఫాదర్ సమ్వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు కూర చాలా రుచిగా ఉంది. ఈరోజు కూర చాలా రుచిగా ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ద కర్రీ ఈజ్ వెరీ టేస్టీ టుడే. ద కర్రీ ఈజ్ వెరీ టేస్టీ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ప్రతిసారి ఇలా చెబుతారు, మేము ఏ సెలవులకు బయటకు వెళ్ళాం. మీరు ప్రతిసారి ఇలానే చెబుతారు, మేము సెలవులకు బయటికి వెళ్ళాం అని చెప్పే సందర్భంలో యూ సే దిస్ ఎవ్రీ టైమ్ వీ డోంట్ గో అవుట్ ఫర్ ఎనీ వెకేషన్. యూ సే దిస్ ఎవ్రీ టైమ్, మీరు ఇలానే చెప్తారు, వీ డోంట్ గో అవుట్ ఫర్ ఎనీ వెకేషన్, మేము ఏ సెలవులకి కూడా బయటకు వెళ్ళాం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నా మీద కోపంగా ఉందా. నా మీద మీకు కోపంగా ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఆర్ యూ యాంగ్రీ విత్ మీ. ఆర్ యూ యాంగ్రీ విత్ మీ, నా మీద కోపంగా ఉన్నారా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇక నుంచి ఇలా జరగదు. ఇక నుండి ఇలా జరగదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఫ్రమ్ నౌ ఆన్. దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఫ్రమ్ నౌ ఆన్. ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇకపై నుండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అమ్మ నేను నిద్రపోలేను, నేను మీతో పడుకోవచ్చా. అమ్మ నేను ఒంటరిగా నిద్రపోలేను, నేను కూడా మీతో పడుకోవచ్చా అని మదర్ని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో మమ్మీ ఐ కాంట్ స్లీప్, కెన్ ఐ స్లీప్ విత్ యూ. మమ్మీ ఐ కాంట్ స్లీప్, కెన్ ఐ స్లీప్ విత్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మమ్మీ నేను స్నానానికి వెళ్తున్నాను. మమ్మీ నేను స్నానానికి వెళ్తున్నాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో మమ్మీ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఎ బాత్. మమ్మీ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఎ బాత్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎప్పటికే స్నానం చేశాను. నేను ఇప్పటికే స్నానం చేశాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఏ షవర్. ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఏ షవర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తొందరగా నిద్రపో, రేపు నీకు పరీక్ష ఉంది. తొందరగా నిద్రపో, రేపు నీకు పరీక్ష ఎగ్జామ్ ఉంది అని చెప్పే సందర్భంలో స్లీప్ ఎర్లీ, టుమారో ఈజ్ యువర్ ఎగ్జామ్. స్లీప్ ఎర్లీ, టుమారో ఈజ్ యువర్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పరీక్ష ఎలా ఉంది, పరీక్ష ఎలా రాశారు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో హౌ వాజ్ ద ఎగ్జామ్. హౌ వాజ్ ద ఎగ్జామ్, ఎగ్జామ్ ఎలా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది చాలా ఆలస్యం మరియు మీరు ఇంకా నిద్రపోతున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది కానీ మీరు ఇంకా నిద్రపోతున్నారు అని చెప్పే సందర్భంలో ఇట్స్ సో లేట్ అండ్ యు ఆర్ స్టిల్ స్లీపింగ్. ఇట్స్ సో లేట్ అండ్ యు ఆర్ స్టిల్ స్లీపింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు సెలవు దినం, ఈరోజు నన్ను నిద్రపోనివ్వండి. ఈరోజు హాలిడే, సో ఈరోజు నన్ను కాసేపు నిద్రపోనివ్వండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఇట్స్ ఏ హాలిడే టుడే, లెట్ మీ స్లీప్ టుడే. It's a holiday today, let me sleep today. Okay, thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.